ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజు కావ్య మాయని వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటారు. ఇక కావ్య దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. మేము అనుకున్న పని తొందరగా అయ్యేలాగా చూడు దేవుడా, ఈ ఆపరేషన్ మాయ సక్సెస్ఫుల్గా తొందరగా ముందుకు సాగేటట్టుగా చూడు అని అనుకుంటూ ఉంటే ఇంతలో సడన్గా కారు ఆగిపోతుంది. ఇక రాజు తనని కోపంగా చూస్తూ ఉంటే నేను ఏదనుకున్నా అది రివర్స్లో జరుగుతుంది అని తను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు కారు దిగి ఆ కార్ని రిపేర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు. కారులో వెళ్తూ ఉన్న కావ్యకి కారు అద్దంలో మాయని వెనక రౌడీలు తరుముకుంటూ వస్తూ ఉండడం చూసి ఇక రాజుని కారు ఆపమని చెప్తుంది. రాజు కారు ఆపి కిందకి దిగేసరికి రౌడీలు తరుముకుంటూ వస్తూ ఉంటారు మాయని. ఇక వాళ్ళని చూసి ఆ రౌడీలు వెనక్కి వెళ్ళిపోతారు. ఇక మాయ పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరికి వస్తుంది. తనే మాయ అని కావ్య రాజుకు చెప్తూ ఉంటే ఇక మాయ స్పృహ తప్పి పడిపోబోతూ ఉంటే కావ్య తన చెంప మీద ఒక్కటిస్తుంది. ఇక అద్దిరిపోయిన రాజు తనని ఎందుకు కొడుతున్నావు అంటే లేకపోతే తను మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతుంది, అలా పోకుండా తనని ఒక్క చెంప దెబ్బ కొట్టానని కావ్య చెప్తూ ఉంటుంది. ఇక మాయని తీసుకొని రాజు కావ్య ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందరి ముందు నిలబెట్టి నిజం చెప్పమని తనతో చెప్పి ఇంట్లో అందరితో చెప్తూ ఉంటుంది. తనే అసలు మాయ, అప్పుడు తీసుకొచ్చింది దొంగ మాయ. ఈ మాయని పట్టుకోవడానికి నేను ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. తనని వెతికి పట్టుకొని మీ ముందు నిలబెట్టి నిజాలు బయట పెట్టాలనుకున్నాను. అసలు మోసపోయింది మామయ్య గారే, మోసం చేసింది ఈ మాయనే చేసింది. తను చెప్పబోయే నిజం వెనక చాలా అబద్ధాలు ఉన్నాయి, అలా చూస్తున్నావేంటి, అందరికీ నిజం చెప్పు అని కావ్య అంటూ ఉంటే ఇక అంతలో రుద్రాన్ని అందుకొని ఇప్పుడు ఏ నాటకం ఆడాలని ఈ మాయని తీసుకొచ్చావు, అప్పుడు ఆ మాయని తీసుకొచ్చావు, ఆ నాటకం అయిపోయింది. ఇప్పుడు ఈ మాయని తీసుకొచ్చి ఎవరిని మాయ చేయాలని, అప్పుడు నువ్వు తీసుకొచ్చిన మాయ వల్లే కదా వదనికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ రావాలని తీసుకొచ్చావు అని రుద్రాన్ని అడుగుతూ ఉంటే ఇక కావ్య ఆ హార్ట్ అటాక్ నీకు రావాలని తీసుకొచ్చాను అని తను చెప్తూ ఉంటే ఇక స్వప్న ఆ పని చెయ్యి, మంచి పని జరుగుతుంది, దండం పెట్టి తనకు పిండం పెడతానని తను చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాని కావ్యతో నువ్వు తీసుకొచ్చిన మాయ అసలు మాయ అని రుజువు ఏమిటి అని తను అడుగుతూ ఉంటే ఇక సుభాష్ అందుకు సాక్ష్యం నేనే, తనే అసలు మాయ అని చెప్తూ ఉంటాడు. ఇదంతా అబద్ధం, కావ్య రాజు అన్నయ్యతో కలిసిపోయి వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. వదిన అన్నయ్యని ద్వేషిస్తుందని తెలుసుకొని ఎవరినో మనిషిని తీసుకొచ్చి నాటకం ఆడిస్తున్నారని తను చెప్తూ ఉంటే ఇక రాజు తనే అసలు మాయ కాదని నీకెలా తెలుసు అని తను అంటూ ఉంటే ఇక స్వప్న అందరూ కలిసిపోవడం చూసి కుళ్ళుకుంటున్నావా అని తను తిడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ అయితే అసలు మాయ తన కాదని నువ్వెలా చెప్పగలవు రుద్రాని, అసలు తను చెప్పబోయే నిజమేంటో కూడా నువ్వు వినడం లేదు, తనే అసలు మాయ కాదని ఎలా చెప్తున్నావని వాళ్ళిద్దరూ అంటూ ఉంటే ఇక ప్రకాశం కూడా తిడుతూ ఉంటాడు. నిన్న ఆ రోజు ఇంట్లో నుంచి పంపించాల్సింది అని తను అంటుంటాడు. ఇక వాళ్ళ అమ్మని అందరూ తలా ఒక మాట అంటూ ఉండడం చూసిన రాహుల్ వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటాడు. నువ్వు మంచి చెప్పినా వీళ్ళందరికీ నచ్చడం లేదు, ఇందరి చేత మాటలు పడడం నీకు అవసరమా, నువ్వు నోరు మూసుకొని ఉండు అని వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు రాహుల్. ఇక రాజు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు, డాడీ మోసపోవడం అయితే నిజమమ్మా, ఇదంతా ముందుగా కావ్య గుర్తించింది. ఒక పసిబిడ్డ తల్లి బిడ్డను వదిలేసి ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ ఉండడం చూసి తను అనుమానపడి నిజాలు బయటికి పెట్టాలని తను చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో తను ప్రమాదంలో కూడా పడిపోయింది, నేనే తను కాపాడాను అని రాజు చెప్తూ ఉంటాడు. అయినా తన ప్రయత్నాలు మానలేదు, ఈ మాయ కోసం తను వెతుకుతూనే ఉంది. చివరికి మాయ దొరికింది, కానీ తనకి యాక్సిడెంట్ అయి తన కోమలోకి వెళ్ళిపోయింది. తన కోమలోంచి వచ్చిన తర్వాత తను తీసుకొద్దామని కావ్య వెళ్తే ఎవరో కిడ్నాప్ చేశారు. ఇక మళ్ళీ తప్పించుకుపోయిన కావ్య ఇప్పుడు మాకు దొరికింది అని రాజు చెప్పి తనని ఇప్పుడు తీసుకొచ్చి మీ ఎదురుగా నిలబెట్టాం, తను చెప్పే నిజమేంటో వినండి అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. ఇక మాయ నేనే మాయని, నా ప్రమేయం లేకుండానే సుభాష్ గారి జీవితంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఆ బిడ్డకి ఆయన తండ్రి కాదు, నేను తల్లి కాదు, అసలు ఆ బిడ్డ మా ఇద్దరికి పుట్టిన బిడ్డ కాదు. ఎవరో మీ కుటుంబం మీద పగతోనో లేకపోతే ఆస్తి కోసమో సుభాష్ గారితో నాకున్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ఒక అనాథ ఆశ్రమం నుంచి ఒక బాబుని తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చి ఆ బిడ్డ నాకు సుభాష్కి పుట్టిన బిడ్డని చెప్పి బ్లాక్మెయిల్ చేసి నెలకి 10 లక్షలు తీసుకోమని నన్ను బెదిరించారు, లేకపోతే చంపేస్తామని చెప్పారని మాయ చెప్తూ ఉంటుంది. ఇక మాయ అపర్ణ దగ్గరికి వెళ్ళి సుభాష్ గారి తప్పు ఇందులో ఏమాత్రం లేదు, తప్పు చేసింది నేను, నన్ను బెదిరించడం వల్ల చంపేస్తాననడం వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది, అందుకే డబ్బులు ఆగి బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది, మరోసారి ఈ పని చేయను, నన్ను బెదిరించినా నన్ను చంపేస్తానని చెప్పినా ఈ తప్పు ఎప్పటికీ చేయను, మీరు నన్ను క్షమిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక ఎప్పటికీ మీకు కనిపించను అని మాయ అపర్ణతో చెప్పి తను కాళ్ళు పట్టుకొని
తన్ని వేడుకుంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం తను తప్పు చేసింది కాబట్టి శిక్ష పడాలని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక సుభాష్ వాళ్ళ అమ్మా నాన్న తనని వారించి వద్దని చెప్పి తను అందరి ముందు తప్పు చేసిందని ఒప్పుకుంది కదా, అది చాలు, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక తన వెనక ఉండి మన కుటుంబానికి పడిన వాళ్ళు ఇదంతా చేశారు, అసలు వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళకి మనం శిక్ష వేయించాలని ప్రకాశంతో చెప్తూ ఉంటాడు. మాయ వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ వాళ్ళమ్మ ఈ ఇంటికి పడిన దరిద్రం వదిలిపోయింది, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది, నా కొడుకు మీద పడిన మచ్చ తొలగిపోయింది, అపర్ణ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని తను అడుగుతూ ఉంటే తను సంతోషంగా ఉన్నానని చెప్తూ ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంటే ఎట్టమ్మా, ఈ బిడ్డ సంగతి ఏంటి, కొన్ని రోజులు రాజు బిడ్డ అనుకున్నారు, కొన్ని రోజులు అన్నయ్య బిడ్డ అనుకున్నారు, ఆ మాయ వచ్చి తన బిడ్డే కాదు అనాథాశ్రమం నుంచి తెచ్చారని చెప్పి తను వెళ్ళిపోయింది, ఇక్కడే ఉంచి పెంచడానికి ఇదేం ఆశ్రమం కాదు కదా, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో చేర్పించండి అని రుద్రాణి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో కావ్య రాజ్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక కావ్య ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నా కోసం నేనేమీ కోరుకోలేదు, కానీ ఆ బిడ్డతో నాకు అనుబంధం ఏర్పడింది, తల్లి స్థానాన్ని తీసుకున్నాను, నేను ఆ బిడ్డని పెంచుకుందాం అనుకుంటున్నాను అని తను చెప్తూ ఉంటే ఇక స్వప్న తిడుతూ ఉంటుంది. ఆ బిడ్డ వల్లే కదా నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇదంతా అవసరమా అని తను తిడుతూ ఉంటే ఇక రాజు లేదు స్వప్న, తను తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది, మా మధ్య రక్త సంబంధం లేకపోయినా అనుబంధం పెరిగింది, ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి మేమిద్దరం ఉండలేం, కావ్య తీసుకునే నిర్ణయం నాకు నచ్చింది, ఆ బిడ్డని మేమిద్దరం పెంచుకుంటామని తను చెప్తూ ఉంటే ఇక రాజు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళిద్దరిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా పెద్ద మనసు కావాలి, అలాంటి పెద్ద మనసు కావ్యకు ఉంది. అలాగే అత్తా మామ మధ్య ఉన్న సమస్యలన్నిటినీ దూరం చేసావు, అందుకోసం చాలా కష్టపడ్డావు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ అని రాజు వాళ్ళ నానమ్మ తనని మెచ్చుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.